ఓకే బిడ్డ. ఓకే, హెడ్ రొటేషన్ ఓన్లీ అప్ అండ్ డౌన్, హెడ్ అప్ అండ్ డౌన్ స్లోలీ టు సైడ్. ఇవి మనము లో రొటేట్ చేయాలి, హాఫ్ సర్కిల్. చేంజ్, రొటేట్, లెఫ్ట్ నుండి 1 2 3 4 5 6 7 8 9 10. చేంజ్, రివర్స్ 2 3. చేంజ్, left side, left side, right, left, right, stop. రివర్స్, మీరు అక్కడ నుండి రన్నింగ్ చేసినట్టు రన్నింగ్ మూమెంట్. కౌంట్, కమాన్, గుడ్ గుడ్. స్లో జాగింగ్, స్లో జాగింగ్, జాగింగ్. రివర్స్, మీరు తిరగండి, నన్ను చూడండి. పొగాకు ఉత్పత్తి పక్కన ఉన్న కిరాణా షాప్లో మీరు పోయినప్పుడు మీరు గమనించాలి, అర్థమైందా? గమనించి మీ టీచర్లకి చెప్పాలి, సార్ అందులో అవి అమ్ముతున్నారు, సిగరెట్లు అమ్ముతున్నారు అని చెప్తే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. మేము దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. సరేనా? హెల్ప్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మరి మేము పోయేస్తాము, రేపు కలుసుకుందాం మళ్ళీ. ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో అప్పుడు మీకు ఆ చదువు మీద ఇంకా పట్టు ఎక్కువ జరుగుతుంది. కసితో చదవాలని అంటారు. సరేనా? మంచిగా చదువుకోండి. ఖచ్చితంగా ఆ గిఫ్ట్ నాకే రావాలనే పోటీతో చదవండి. ఓకే, ఆల్ ద బెస్ట్. ప్రాణాయామాసనం, రెండోది ఊర్ధ హస్తాసనం అనేది 2 ఆసనాలు మనం క్లోజ్ చేసేటప్పుడు వస్తుంది, ఓపెన్ చేసేటప్పుడు వస్తాయి.
కాబట్టి ఏ ఆసనము మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుందో నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఇప్పుడు సారు మీరు చేస్తారు సార్? ఓకే సార్. సూర్య నమస్కారంలో ఫస్ట్ పొజిషన్ చేస్తా అంటాడు. ప్రాణాయామం, శ్వాస తీసుకుంటూ వదలాలి. బ్యాక్. ఈ ఆసనం ద్వారా ఏమైతుందంటే గర్ల్స్ కే కానీ ఎవరికైనా బాయ్స్ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. అదే విధంగా స్టమక్ ఉన్నటువంటి ఈ ఫ్యాట్ మజిల్, బెల్లీ ఫ్యాట్స్ అనేటివి కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ కూడా దాని యొక్క స్ట్రెంత్ గా తయారడానికి ఆస్కారం ఉంది. దీన్ని వృత హస్తాసనం. మూడోది పర్వతాసనం. ఎస్, పర్వతాసనం ద్వారా మనకు స్టమక్లో ఉన్నటువంటి లివర్ ఫంక్షనింగ్ అయితేనేమి, అదేవిధంగా మన పొట్టలో ఉన్నటువంటి జీర్ణక్రియ వ్యవస్థతో పాటు బెల్లీ ఫ్యాట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్పైనల్ కార్డ్, బ్యాక్ పెయిన్ సంబంధించింది కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎంతవరకు వెళ్తే అంతవరకు చేతులు కిందికి వెళ్ళాలి, నీ బెండ్ చేయకూడదు. దీన్ని పర్వతాసనము అంటారు. పర్వతాసనం నుండి ఇప్పుడు అశ్వశంచలాసనంకి వెళ్ళాలి. దీన్ని అశ్వశంచలాసనం అంటారు. ఇట్లా ఉన్నటువంటి ఫ్యాట్, అదేవిధంగా థై మజిల్ ఇవి స్ట్రాంగ్ అవుతూ పాటు ట్రాంక్యులర్ గ్లాండ్స్, మన గ్లాండ్స్ సంబంధించినటువంటి ట్రాంక్యులర్ గ్లాండ్ అది కూడా లివర్, అదేవిధంగా పొట్టలో ఉన్నటువంటి జీర్ణక్రియ వ్యవస్థ సంబంధించింది కూడా సక్రమంగా పనిచేయడానికి, దాని యొక్క చలనం రావడానికి ఈ అశ్వశంచలాసనము కొంచెం పైకి ఇది ఉండడం ద్వారా ఏమైతుందంటే మనకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాట్ అంతా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు మనకు మన బాడీలో ఉన్నటువంటి ఏముంటాయి, గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ గ్లాండ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవడానికి ఈ తులాసనము ఉపయోగపడుతుంది. ఓకే, తులాసనం నుండి మనము భుజంగాసనానికి పర్వతాసనం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఈ పర్వతాసనం ద్వారా షోల్డర్, థై మజిల్, సైనోటికల్ ప్రాబ్లం ఉంటే ఈ మన థైలో ఉన్నటువంటి కొంతమందికి ఏమైతుంది అంటే ఈ థైలం నుండి భుజంగాసనానికి వెళ్ళాలి. ముందు భుజంగాసనం. ఇప్పుడు మీరు హలాసనం నుండి ఓకే భుజంగాసనం. ఇది భుజంగాసనం. మనం ఇంతకుముందు చేసినది ఏంటిది, ఫస్ట్ హలాసనం నుండి భుజంగాసనం. ఫస్ట్ అష్టాంగ నమస్కారాసనం అయింది, దాని తర్వాత అష్టాంగ నమస్కారం. అష్టాంగం ఏంటిరా, 8 అంగాలు అన్ని కూడా కంట్రోల్లో ఉండేటువంటిది అది. దాని తర్వాత ఇది భుజంగాసనం నుండి పర్వతాసనం నుండి అశ్వశంచలాసనం. లెగ్ ముందు. ఎస్, ఇది పాదస్థాసనం. పాదస్థాసనంలో మనము గాలి మొత్తం కడుపులో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి గాలినంతా కూడా బయటికి పంపించి మనం ఇక్కడ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం. ఇంగ్లీష్ లో ఫార్వర్డ్ బెండింగ్. యోగాసనం వచ్చే వరకు పాదస్థాసనం. ఈ ఆసనము చాలా ఉపయోగకరమైనటువంటి ఆసనము. మనం నీ బెండ్ చేయకూడదు, నీ బెండ్ ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? బ్యాక్ పెయిన్ మనము మన బాడీని కంట్రోల్ ఉంచుకోవడానికి 2 3 4 5 6 7 8 लेग पर मुझे 9 10 11 लेकर करते हो ओके राइट once again 1 पादासनं 4 अश्वशंचलासनम 5
6 7 భుజంగాసన్ 6 7 8 9 10 11 12 okay good clap నవ్వాలి నవ్వడము చెప్పండి నవ్వడం ఒక భోగము నవ్వకపోవడం ఒక రోగము 3 4 5 6 yes 8 7 భుజంగాసన్ 8 9 10 11 12 okay once again 1 ఓకే ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి స్టాప్ ఆపండి అతని వదలండి మీరు ఎంతైతే ఆక్సిజన్ పీల్చుకుంటారో ఆ పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ ని కొద్దిసేపు ఆపి ఆపండి. 1 2 3 తీసుకోండి. నవ్వుతాను కదా. మళ్ళీ అనుకోండి. మీరు అనుకోండి. అనుకోరా attention standard team attention standard team attention 6th class right check
రైట్. ఏయ్ నువ్వు చెయ్యి ఒకసారి చూద్దాం. నువ్వే చందు నీ పక్కన నోటి పేరేంటి? ప్రవీణ్. ప్రవీణ్. ప్రవీణ్ చెయ్యి. పళ్ళు బాగుతా యూజ్లెస్ ఫెలో. చెక్. రైట్. చెక్. స్టడీ. అటెన్షన్. ఓకే, మనం నిన్న చేసినటువంటి